ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సువర్ణముఖి నదిని తాము ఆక్రమించుకోలేదని గత కొంతకాలంగా అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దానివల్లే తాము బ్రతుకులు ఉంటున్నాయని రైతులు నాయుడుపేట తహసీల్దార్ని కలిశారు. నాయుడుపేట తహసీల్దార్ తమకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని లేదంటే తమ బ్రతుకే పశ్చాత్తకం అవుతుందని పలువురు ఆయన కోరారు. గ్రీవెన్స్ డే సందర్భంగా రైతులు నాయుడుపేట తహసీల్దార్కు విన్నవించారు. నాయుడుపేట మండలం కూచివాడపాలెం గ్రామం. గత 91లో మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చినారు. దాని కింద ఏంటంటే 20 సెంట్లు 30 సెంట్లు భూమిని ఆనుకొని చేసుకుంటున్నాము. దాని కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఇది ఆక్రమణ ఏటి పెరుంబోకనని ఆక్రమణ అని కొంతమంది వ్యక్తులు దాని మీద టార్చర్ పెట్టి ఎంఆర్ఓ అర్జీలు పెట్టి లోకాయుక్తలు పెట్టి చేసినారు. ఎంఆర్ఓ గారు వచ్చినారు, గాడి కొట్టినారు, పైరు దున్నేసినారు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించినటువన్నీ చేసేసినారు. కానీ ఈ కొంతమంది వ్యక్తులు ఏంటంటే అదే విధంగా టార్చర్ పెట్టి ప్రశ్న మామూలుగా చేస్తూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ విచారించి తగిన న్యాయం చేయాలి. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ వారు వచ్చి గాళ్ళు కొట్టి పైరు కూడా దున్నేసినారు సార్. అందరూ వేసిన పైరు మొత్తం దున్నేసినారు. దున్నేసి మా లోకాయుక్తులు వేసినారు, మా వేరే వ్యక్తులు మా కడుపు కొట్టి ఆ వేసిన పైరుని మొత్తం శనగ పైరు మొత్తం దున్నేసినారు సార్. దున్నేసి మామూలుగా వాళ్ళు వేరే విధంగా గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసింది. అయినా మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మా బాధలన్నీ చెప్పుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినారు.